ఈసీసీ జియోఈ కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ జియోఈ ఉంటేనే మీరు సర్వర్ కనెక్ట్ చేసుకోగలరు. ఫియోరీ అసలు జియోఈ లేకుండా, సిస్టమ్ లేకుండా, సర్వర్ కనెక్షన్ లేకుండా డైరెక్ట్ క్రోమ్లో ఆ యూఆర్ఎల్ ఇచ్చుకుని ఈజీ యాక్సెస్ స్క్రీన్ని మీరు కనెక్ట్ చేసుకోగలరు. కానీ మొబైల్లో కానీ ఏ డివైస్లోనే కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఎస్పిఆర్ఓని కనెక్ట్ చేసుకోలేరు. అర్థమవుతుందని నేను చెప్తుంది. అదే సార్, కన్సల్టెంట్ స్క్రీన్ కనెక్ట్ చేసుకోలేం సార్. కన్సల్టెంట్ స్క్రీన్ కనెక్ట్ చేసుకోలేరు, బికాజ్ కాన్ఫిడెన్షియల్. అది యూజర్ దాంట్లో ఎంటర్ అవ్వలేడు కదా. కరెక్ట్? అవును సార్. ఎస్పిఆర్ఓలో యూజర్ ఎప్పటికీ ఎంటర్ కాలేడు, కానీ ఈ కన్సల్టెంట్ యూజర్ లెవెల్ స్క్రీన్లో ఎంటర్ చేసుకోగలడు, ఎస్పిఆర్ఓని ఎంటర్ చేసుకోగలడు. ఫియోరీ మోర్ సెక్యూర్ అన్నారు. ఎవరికి? యూజర్స్కి. ఫియోరీలో కన్ఫిగరేషన్ ఓపెన్ అయింది అనుకోండి, యూజర్ ఎంటర్ అయిపోతాడు కదా. కరెక్ట్? అందుకే ఫియోరీ అప్లికేషన్ అనేది మొబైల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ ఈసీసీలో ఫెసిలిటీ లేదు. ఈసీసీలో జియో ల్యాప్టాప్ కానీ సిస్టమ్ ఉంటేనే సర్వర్ కనెక్ట్ చేసుకోగలం, కానీ అలా అవసరం లేదండి. అదే ఫియోరీ మీనింగ్ ఏంటంటే యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీ డివైస్. క్లౌడ్ కనెక్టింగ్ అంటారు దాన్ని. సేల్స్ ఫోర్స్, సిఆర్ఎం, సక్సెస్ ఫ్యాక్టర్స్, ఎస్ఏపి అరీబా, ఎంఎం వాళ్ళకు ఉంటుందండి ఎస్ఏపి అరీబా. ఇవన్నీ క్లౌడ్ కనెక్టింగ్ సర్వర్స్ అండి. ఈ సర్వర్స్ డిఫరెంట్ క్లౌడ్ కనెక్టింగ్ సర్వర్స్. ఇంటర్ఫేసెస్ ఈజీ టు మూవ్ టు ఇంటర్ఫేసెస్ అండి. అది ఈసీసీలో ఫెసిలిటీ లేదండి. చాలా స్ట్రగుల్ అయినాయి సర్వర్స్ అన్నీ కూడా. ఒక 2-15 years డేటా అంతా కూడా ఈసీసీలో ఇంప్లిమెంట్ అయిపోయి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత ఏమైందండి, డేటా హెవీ స్టోర్ అయిపోయి ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అప్పుడు ఏం చేసేవారండి, డేటా ఆర్కీవింగ్ అని డేటానంతా వేరే సర్వర్లో స్టోర్ చేసేవారండి. ఆ ప్రాబ్లం ఇప్పుడు లేదండి. ఎస్ఫోర్నాకి మీరు ఎంత డేటానైనా స్టోర్ చేసుకోవచ్చండి ఎస్ఫోర్నా సిస్టంలో. అర్థమవుతుందని నేను చెప్తుంది. ఎంత డేటానైనా స్టోర్ చేసుకోవచ్చు. హై అండ్ డేటాబేస్ మెమరీ ఎస్ఫోర్నా. ఎన్ని సంవత్సరాల కన్ఫిగరేషన్, ఎన్ని సంవత్సరాల యూజర్స్ మాస్టర్స్ చేసుకున్నా ఎంత డేటానైనా స్టోర్ చేసుకోవచ్చండి. అదే ఈసీసీకి ఎస్ఫోర్నా డిఫరెంట్. ఈసీసీ ఉన్నప్పుడు డేటా స్టోర్ ఎక్కువ చేయలేక వేరే సర్వర్లో స్టోర్ చేసేవారు. దేంట్లో స్టోర్ చేసేవారండి, రిపోర్టింగ్ కూడా చూసుకోవడానికి బీడబ్ల్యూ సర్వర్ అండి, బిజినెస్ వేర్ హౌస్ అని డేటా వేర్ హౌసింగ్. ఇప్పటికీ ఎస్ఫోర్నాలో బీడబ్ల్యూ ఉంది, బట్ అయితే తక్కువ క్లయింట్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటాయండి. అర్థమైందండి. రిపోర్టింగ్ టూల్ అండి బీడబ్ల్యూ అనేది, బిజినెస్ వేర్ హౌస్ అని యొక్క ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్లో దాంట్లో చూసుకోవాలి, బట్ అయితే తక్కువ క్లయింట్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటాయి బీడబ్ల్యూని. అన్నీ చేయవండి. కానీ ప్రతి ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేసుకునే మాడ్యూల్స్ ఏంటండి, ప్రతి ప్రాజెక్ట్లో ఏంటి సార్ అది, FI, SD, MM. అసలు ఫస్ట్ అండ్ షుడ్ అండి. ఈ 3 ప్లస్ ఒక అబాప్, ఒక బేసిస్ లేకుండా ప్రపంచంలో ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో కూడా ఈ 5 లేకుండా అసలు ప్రాజెక్ట్ ఉండదండి. అదే కొన్ని ప్రాజెక్ట్స్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ప్రాజెక్టులు అనుకోండి, పీపీ, పిఎం ఏం అవసరం లేదు, హెచ్ఆర్ఐ. కానీ ఈ 3 కంపల్సరీ అవసరం అండి. SD, MM. ఒక వస్తువు మార్కెటింగ్ చేయడానికి మీరు వస్తువు ప్రొడక్ట్ చేసి దాన్ని మెటీరియల్ కావాల్సిన సమకూర్చుకోవడానికి MM. ఫైనాన్షియల్ అల్టిమేట్లీ ప్రాఫిట్ ఆర్ లాస్ డిసైడ్ చేయడానికి వాళ్ళండి. ఒక ప్రోగ్రామింగ్ రన్ అవడానికి అబాప్, ఒక సిస్టమ్స్లో ఆపరేషన్స్ అన్ని కంట్రోల్ చేయడానికి అబాప్ బేసిస్. వీళ్ళ 5 అవసరం అండి. ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేశాక వీళ్ళ 5 మస్ట్ అండ్ షుడ్గా అవసరం అండి. ప్రతి IBM లాంటి క్లయింట్స్ ఉన్న IBMస్కి సపోర్ట్లో డెఫినెట్లీ ఒక్కరిని పెట్టరండి, 2-3 ఉంటారండి సపోర్ట్. ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది అనుకోండి, సపోర్ట్లు 2 పెడతారు, ఒక్కరికే బర్డెన్ ఉండదండి. సపోర్ట్ 2 ఉంటారండి ఈజీగా. అందుకేంటంటే సపోర్ట్లో ప్రాజెక్టులు ఏంటంటే అంత ఓవర్ బర్డెన్ ఉండదు. ఫస్ట్ 2-3 months సిస్టమ్ స్టెబిలైజ్ అయిపోయి మీకు అలా ఐడియా వచ్చేసింది అనుకోండి. అంటే ఇష్యూస్ ఒకే చోట, ఇష్యూస్ సాధారణంగా ఎక్కడ వస్తున్నాయి అక్కడ లొకేట్ అయి ఉంటుంది, మీరు ట్రేస్ చేసేయగలరు పలానా చోట ఇష్యూ వస్తుంది. ఎందుకంటే సిస్టమ్ ఆల్రెడీ కన్ఫిగర్ అయింది కదా, అదే విధంగా కన్ఫిగర్ అయ్యి ఇష్యూస్ కూడా అలాగే లొకేట్ అవుతాయి. ఈజీగా పట్టేసుకోవచ్చండి ఇష్యూస్ని. అందుకే ట్రాన్సాక్షన్ కోడ్ గురించి చెప్పడానికి కారణం అది. ట్రాన్సాక్షన్ కోడ్ డిస్క్రిప్షన్ ఎక్సెల్ షీట్ డెస్క్టాప్ మీద ఉండాలి. పాత్ మీరు అడిగారు, పాత్ ఇవన్నీ గుర్తుంచుకోవడం వేరే ఈజీగా, అవసరం లేదు, గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందండి. సపోర్ట్ ఇష్యూస్ అలాంటివి వస్తాయి సార్.
అదే మనం యూజర్స్ చేసిన దాన్ని బట్టి ఉంటాయి. ఒక సేల్స్ ఆర్డర్ చేస్తాడు, సేల్స్ ఆర్డర్ ఇష్యూస్ సేల్స్ ఆర్డర్ రిలేటెడ్ కన్ఫిగరేషన్ లింక్ అయి ఉంటుంది. ఎక్కువగా కస్టమర్ మాస్టర్లో వస్తుంది ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్. ఇయే కదా వేరే మాస్టర్ స్టేటస్ అంటే. ఎస్, రాంగ్లీ ఎంటర్ చేస్తారు యూజర్లో. ఆ స్క్రీన్ షాట్ తీసి మీకు పంపుతాడు. అది స్క్రీన్ షాట్ చూసిన వెంటనే ఈ కన్ఫిగరేషన్ ఎక్కడ లొకేట్ అయి ఉంది, మీ యొక్క తీయండి ఎక్సెల్ షీట్. నా పాయింట్స్, అన్ని పాయింట్స్ని ఇండివిజువల్ పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అర్థమైందండి. ప్రాసెస్కి ఒకటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ చేశాను అనుకోండి, మీకు లొకేషన్ ఎక్కడో ట్రేస్ చేయలేరు. అర్థమైంది నేను చెప్తుందండి. ఫస్ట్ టైం ప్రాక్టీస్ అన్ని కూడా ఈచ్ పాయింట్ ఎందుకు చెప్తాను. చాలా మంది మీకు ఫ్రెండ్స్ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అన్నిటికీ ఎందుకు పని ఉంది ఎక్సెల్ షీట్. బట్ అయితే మీరు కొత్తగా ప్రాజెక్ట్లోకి వెళ్తున్నారు, అన్ని పాయింట్స్ ఎన్ని ఎస్డీలో ఉన్నాయో మీకు తెలవాలి కదా. కరెక్ట్. ఫస్ట్ టైమే చేసుకోండి, సెకండ్ టైం ప్రాసెస్ కూడా చేసుకోండి. కన్ఫిగరేషన్ ఆ జాబ్కి వెళ్ళే లోపల కన్ఫిగరేషన్ ఎస్డీ ఉందనుకోండి 1 వీక్లో చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కన్ఫిగరేషన్ లాస్ట్లోనే చెప్తున్నారు వేరే కన్ఫిగరేషన్ ఫస్ట్ టైం. బిజినెస్ ప్రాసెస్ నేర్చుకోమని చెప్తున్నాను నేను. కన్ఫిగరేషన్ మీరు ఒకసారి క్లాసెస్ అన్నీ అయిపోయాక 1 వీక్లో చేసేస్తారండి. కరెక్ట్ కూర్చుంటే 1 వీక్ ఎక్కువ అండి. సాటర్డే సండే కూర్చుంటే మొత్తం ఎస్డీ చేసుకోవచ్చు అండి కన్ఫిగరేషన్ అంతా.